నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధుల అవగాహన సదస్సులో మంత్రి దామోదర్ రాజనరసింహతో కలిసి పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లు, గ్రామ పంచాయతీల సర్పంచులు, మున్సిపల్ వార్డ్ కౌన్సిలర్లకు ఒక రోజు అవగాహన సదస్సు, కంది మండల కేంద్రంలోని ఎల్ఎన్ కన్వెన్షన్లో జరిగిన ఈ అవగాహన సదస్సుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా మార్చి 6, 2026 నుండి జూన్ 12, 2026 వరకు 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమం లక్ష్యాలు, అమలు విధానం, ప్రభుత్వ ఫ్లాగ్షిప్ పథకాలపై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజల ప్రభుత్వం అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని, కాంగ్రెస్ ప్రజా పాలన గడప గడపకు చేరాలని, అందుకు ప్రజా ప్రతినిధులందరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ప్రభుత్వ పథకం మహిళల పేరు మీదే మంజూరు అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నదని వివరించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, సంగారెడ్డి జిల్లాలోని సర్పంచ్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం నర్సింగ్ కళాశాల విద్యార్థుల కోసం బస్ వితరణ, సంగారెడ్డి పట్టణంలోని మెడికల్ కళాశాల అనుబంధంగా ఉన్న నర్సింగ్ కళాశాల విద్యార్థుల కోసం తోషిబా సంస్థ తన సిఎస్ఆర్ నిధులతో బస్సును బహూకరించింది. మంత్రి దామోదర్ రాజనరసింహ, టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి కలెక్టరేట్ ప్రాంగణంలో లాంఛనంగా బస్సును ప్రారంభించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పలువురు రైతులకు పనిముట్లు, ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఆర్టీఐ 9 న్యూస్, సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. నడవండమ్మా, మీరు నిలబడతా చాలా ఫోటోలో ఒక సెకండ్లో వస్తే సార్ ఇంకోటి ఓకే ఓకే సార్. అందరికీ నమస్కారం. ఈరోజు తోషిబా కంపెనీ నుంచి సిఎస్ఆర్ కింద మనకి స్టూడెంట్ సీటింగ్ కెపాసిటీ, అలానే ఇంకొక బస్సు ఈవీ కంటైనర్ వీటకన్నా ఉమెన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ లిమిటెడ్కి 10 lakhs వర్త్ది ఇవ్వడం జరిగింది. ఈ 3 వాళ్ళు ఇచ్చారు. వీళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ చెట్టును కాపాడే పంచాయతీ మున్సిపల్ విషయంలో తీసుకుంటే ఎంపీడబ్ల్యూ ఏదైతే ఉందో లేదు అంటే అక్కడ మనకు కావాల్సింది ఏంటంటే మల్టీపర్పస్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్రీజ్ చేసిన. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైతే 16th ఫైనాన్స్ అమౌంట్ లో దేశం మొత్తం మీద ఇస్తా ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ యూటిలైజ్ చేసి పోయినప్పుడే అదేవిధంగా పర్ఫార్మెన్స్ గ్యారంటీ కింద ఈ 20% ఏదైతే ఉందో 20 వైఎం గారికి అలాగే బ్యాడ్జ్ అలంకరణ చైర్మన్ గారికి మరి నాటి కార్యక్రమం ప్రజాపాలన మరి ప్రగతి ప్రణాళిక మరి ఇక్కడ ఇచ్చేసిన సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డ్ మెంబర్లు అందరూ కూడా పేరు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే చెప్పడం జరిగింది. ప్రజాపాలన, ప్రజల కోసమే ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. అదే దృష్టితో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అర్హులైన అందరికీ సమకూర్చే విధంగా మీరు కృషి చేయాలి. అలాగే మీకు అందుబాటులో
ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళ సహాయంతో మీరందరూ కూడా మంచి పని చేసి ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా తెలియజేయాలి. మరి ఊరు బాగుండాలన్నా, వార్డు బాగుండాలన్నా ముఖ్యంగా ఈసారి మహిళలు అధిక సంఖ్యలో గెలవడం జరిగింది. మహిళ అంటే మరి అన్నీ తెలిసి ఉంటారు, ఇంట్లో ఎట్లా చేసుకుంటామో సమాజ సేవ కూడా మీరందరూ కూడా అందరికీ అందుబాటులో ఒక తల్లి కొడుకుకు బిడ్డకు కానీ ఇంకెవరికైనా ఎట్లా చేస్తుందో మీరందరూ కూడా అలాగే చేయాలి అని నా కోరిక. ఎందుకంటే మహిళలకు ఎక్కువగా సహనము ఓపిక ఉంటుంది కాబట్టి ఓపికతోని ఈ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు తీసుకెళ్ళాలి అని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఇచ్చే గవర్నమెంట్ మరి అన్నీ కూడా మహిళల పేరు మీదనే వస్తున్నాయి. మీ అందరు కూడా సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం మంచి అవకాశం ప్రభుత్వం మీకు అన్ని చదువుతూ పోతుంది కాబట్టి అన్నీ కూడా మీరు ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అట్లనే అంజిరెడ్డి గారు ఒక మాట అన్నారు, ఇండస్ట్రియల్ ద్వారా ఏదైనా తప్పకుండా సంగారెడ్డి జిల్లాలో ముందుగానే పటాన్చేరు కానీ ఆ ఏరియాలో ఇండస్ట్రీ ఏరియా, అట్లాగే సంగారెడ్డి కానీ ఆందోళన కానీ నారాయణఖేడ్లో కూడా మరి జైరాబాద్లో కూడా ఇండస్ట్రీలు వస్తున్నాయి. తప్పకుండా చదువు లేని వాళ్ళు, చదువున్న వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి సర్టిఫై చేసి ఉద్యోగాలు తప్పకుండా ఉపాధి ఉద్యోగాలు కల్పించే వరకు మరి నేను కూడా మీతో సహకరిస్తా. మీకు ఏది ఉన్నా కానీ నాకు ఫోన్ చేయండి. మరి తప్పకుండా ప్రజల్లో మంచి చైతన్యం తీసుకొచ్చే విధంగా మీరందరూ కూడా ముందుకు రావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇక్కడ గ్రామాల నుంచి పట్టణాల నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు కాబట్టి నా ఒక్క సూచన, ప్లాస్టిక్ నివారించేది అందరూ కూడా కంకణం కట్టుకోవాలి. కట్టుకుంటారా? ప్లాస్టిక్ నివారణకి ప్రతి ఒక్కరు కూడా మరి గల్లీ గల్లీ నుంచి కూడా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు దాన్ని నివారిస్తే ప్రజల్లో వచ్చే క్యాన్సర్ కానీ వివిధ రోగాలను మరి అరికట్టడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా మరి నా మాటను గ్రహిస్తారని కోరుకుంటున్నాను.